థ్యాంక్ యూ ఉమా. యాక్చువల్గా మీ అందరూ తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక వేణుస్వామి వీళ్ళ ఫ్యామిలీ మహిళా కమిషన్ కంప్లైంట్ ఇవ్వలేదు. రష్మిక మందాన గారిది ఫేక్ డీపీ తయారు చేసి పెడితే ఫస్ట్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అండ్ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ మేము ఇద్దరం కలిసి వెళ్ళి అప్పుడు ఎలక్షన్ జరిగే కోడ్లో ఉన్నా కానీ డీజీపీ గారిని సిపి గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. ఆ క్రెడిట్ కూడా మా అసోసియేషన్కి వచ్చింది సార్. అది కూడా మాకు ఎవరో చెప్పలేదు, మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి కానీ మేమే తీసుకుని ఒక హీరోయిన్ ఫేక్ డీపీ చేశారు. రేపు ఎవరైనా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వాళ్ళ మహిళా జర్నలిస్టులు కూడా ఫిలిం దాంట్లోకి వస్తున్నారు. అలాంటి అమ్మాయిలు తక్కువ వేరే విధంగా పెడితే వాళ్ళ ఫ్యామిలీస్లో ఇబ్బంది అవుతాయని మేమే ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళి ఆ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విషయం చాలామంది మర్చిపోయారు. దానికి ఎవరో ఏ అసోసియేషన్ మాకు చెప్పలే. జర్నలిస్ట్ అసోసియేషన్ తీసుకుని డెసిషన్ ఆ రోజు తన పాజిటివ్గా జరిగింది. యాక్చువల్గా డిజిటల్ మీడియా అసోసియేషన్ అండ్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ కంప్లైంట్ ఇచ్చిన తెల్లారి ఉదయమే ప్రేమ గారు అబ్రాడ్ వెళ్ళడం జరిగింది. ఇంకా 2 వీక్స్ ఫ్యామిలీ వెకేషన్ కోసం బయటికి వెళ్ళారు. ఆవిడ ఉన్నారు. ఆవిడ పేరు కూడా దాంట్లో మాట్లాడి ప్రేమ గారు మీరు కూడానా అని మాట్లాడుతుంది. ఆవిడ చాలా హర్ట్ అయి ఫోన్ చేసింది. ఆవిడ ఎక్కడుందో నేను ఎక్కడున్నా కూడా తెలియదు ఆవిడకి, అట్లా మాట్లాడుతుంది అని మేము చాలా విచారం వ్యక్తం చేయడం తప్పించి ఇంకేం చేయలేని పరిస్థితులు ఉండే నిన్న. ఎందుకంటే రాత్రి ఇమీడియట్గా మీరు రెస్పాండ్ కాకపోతే తెల్లారిసరికి వాళ్ళు చెప్పిన అబద్ధమే నిజమయ్యే పరిస్థితి కనిపించింది. అందుకని రాత్రి నేను ఇమీడియట్గా మా ఛానల్ లైవ్లో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఈరోజు పొద్దున్నే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. మేము అన్ని చట్ట ప్రకారం న్యాయ ప్రకారం నడుచుకుంటాం తప్పించి మేము పబ్లిక్ ఎక్కడ చెప్పట్లే. మేము అన్ని లీగల్గానే చెప్తున్నాం, పేపర్లతో ప్రూఫ్లతో చెప్తున్నాం. అది గమనించాలంటున్నాం. అలాగే డిజిటల్ మీడియా అసోసియేషన్